హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. మీకు ఒక చిన్న క్వశ్చన్. మనం మేరా భారత్ మహాన్ అని చాలా ప్రౌడ్ గా చెప్తాం. క్రికెట్ మ్యాచ్ గెలిస్తే రోడ్స్ మీద డాన్సులు వేస్తాం. చంద్రయాన్ సక్సెస్ అయితే వాట్సాప్ లో స్టేటస్లు పెడతాం. వి రియల్లీ లవ్ అవర్ కంట్రీ కదా. కానీ అదే కంట్రీలో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ తిన్న తర్వాత డస్ట్బిన్ వెతికే ఓపిక లేక ఆ చిప్స్ ప్యాకెట్ కవర్ ని రోడ్డు మీదనే విసిరేస్తాం. కానీ ఎందుకు? మనం మన ఇంట్లో ఉంటే ఇలాగే ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తామా? కాదు కదా. మరి అలాంటప్పుడు మన దేశం కూడా మనకి ఇల్లే కదా. సో ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ కొంచెం సీరియస్ కానీ చాలా ఇంపార్టెంట్. మనం ప్రపంచంలోనే సూపర్ పవర్ అవ్వాలి అనే ఒక డ్రీమ్ చేస్తున్నాం. మన ఎకనామీ పెరిగిపోతుంది, మనం టెక్నాలజీలో టాప్ లో ఉన్నాం. కానీ గ్రౌండ్ లెవెల్లో మన సివిక్ సెన్స్ యొక్క స్టేటస్ ఏంటి? అసలు సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల ఇండియాకి ఎంత లాస్ అవుతుందో మీకు తెలుసా? ట్రస్ట్ మీ, నంబర్స్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మొదలు పెట్టే ముందు ఒకసారి వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ద రోడ్ సెన్స్. సో ఫస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ట్రాఫిక్. అవును ఫ్రెండ్స్, అసలు మన రోడ్స్ మీద జరిగేది డ్రైవింగ్ కాదు, అది ఒక వార్ జోన్. మనం డైలీ చూస్తూ ఉంటాం రాంగ్ సైడ్ డ్రైవింగ్, షార్ట్ కట్ కోసం రాంగ్ రూట్ లో వెళ్ళడం మనకు అలవాటు. 2 minutes సేవ్ చేయడానికి పక్కవాడి లైఫ్ ని రిస్క్ చేస్తాం. ఇంకా ఫారెన్ కంట్రీస్ లో అంబులెన్స్ సౌండ్ వినపడితే వెహికల్స్ అన్ని పక్కకు జరుగుతాయి. కానీ మనం మాత్రం అంబులెన్స్ వెనకాలనే గ్యాప్ దొరికింది కదా అని జమ్మున వెళ్ళిపోతాం. ఇంకా మూడవది హాంకింగ్. ట్రాఫిక్ కదలట్లేదు అని తెలుసు, అయినా కూడా హారన్ కొడుతూ ఉంటాం. ఇది జస్ట్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడమే కాదు, ఇది ఎంపతి లేకపోవడం. నా టైం ఇంపార్టెంట్, నీది కాదు అనే మైండ్ సెట్. ఇప్పుడు మనం పబ్లిక్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ గా తేజస్ ఎక్స్ప్రెస్ లాంచ్ అయినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? హెడ్ ఫోన్స్, ఎల్సిడి స్క్రీన్స్ చాలా మంది డ్యామేజ్ చేశారు, ఇంకా దొంగతనం చేశారు. వై డు వి ట్రీట్ పబ్లిక్ ప్రాపర్టీ యాజ్ ఫ్రీ ప్రాపర్టీ ఆర్ ఎనిమీ ప్రాపర్టీ? అదే కాకుండా మన హిస్టారికల్ మాన్యుమెంట్స్ మీద రాజు వెట్స్ రాణి అని రాయడం, ట్రైన్లలో బ్లాంకెట్లు దొంగతనం చేయడం, బస్సులలో సీట్లు చింపడం, బీచ్ సైడ్ ఉన్న బల్లాలను విరగొట్టడం, ఏదైనా ఫంక్షన్ జరిగితే అక్కడ ఉన్న చైర్లను విరగొట్టడం, రోడ్ల మీద చాలా మంది గుట్కాలు ఉంచుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు. గవర్నమెంట్ అనేది మన మనీతోనే ఈ ఫెసిలిటీస్ పెడుతుంది. మనం వాటిని డ్యామేజ్ చేస్తే మళ్ళీ రిపేర్ చేయడానికి మన ట్యాక్స్ మనీనే వాడాలి. ఇట్స్ ఏ విషియస్ సైకిల్. మనం కట్టిన ట్యాక్స్ డెవలప్మెంట్ కాకుండా రిపేర్స్ కి పోతుంది. ఇప్పుడు మనం ఎకనామిక్ ఇంపాక్ట్ గురించి మాట్లాడదాం. ఓకే, ఎమోషనల్ గా పక్కన పెడితే లెట్స్ టాక్ అబౌట్ బిజినెస్. సివిక్ సెన్స్ లేకపోతే ఇండియాకి ఎంత లాస్ చూద్దాం. మొదటిగా వచ్చేది టూరిజం లాస్. ఫారినర్స్ ఇండియా రావాలి అంటే భయపడుతున్నారు. ఎందుకు? స్కామ్స్, సేఫ్టీ, ఇంకా మెయిన్లీ హైజీన్. థైలాండ్ ఆర్ సింగపూర్ కి ఎందుకు వెళ్తారు? క్లీన్ గా ఉంటుంది కాబట్టి. ఒక టూరిస్ట్ ఇండియా రాకపోతే హోటల్స్, టాక్సీ డ్రైవర్స్, గైడ్స్, లోకల్ షాప్స్ అందరూ లాస్ అయిపోతారు. ఇంకా రెండవది హెల్త్ బడ్జెట్. రోడ్ల మీద చెత్త వేయడం వల్ల మస్కిటోస్, ఇంకా వీటి వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి డిసీజెస్ వస్తాయి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద బర్డెన్ పెరుగుతుంది. హెల్తీ వర్క్ ఫోర్స్ లేకపోతే కంట్రీ ఎకనామీ అనేది స్లో అవుతుంది. ఇంకా మూడవది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఎంఎన్సీస్. పెద్ద పెద్ద కంపెనీస్ అనే వాళ్ళు ఆఫీస్ పెట్టాలి అంటే క్లీన్ అండ్ డిసిప్లిన్డ్ సిటీస్ ని సెలెక్ట్ చేసుకుంటాయి. సివిక్ సెన్స్ లేకపోతే జాబ్స్ అస్సలు రావు, కంపెనీస్ కూడా రావు. మచ్చా, నీ ఇల్లు క్లీన్ గా లేకపోతే గెస్ట్ లో ఎవరైనా వస్తారా? అస్సలు రారు కదా. మరి దేశం కూడా రోడ్లు ఇంకా పబ్లిక్ ప్లేసెస్ అన్ని గలీజ్ గా ఉంటే ఎవరైనా వస్తారా? ఇప్పుడు మనం ద సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. అసలు మనకి ఈ మైండ్ సెట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియన్స్ ఆర్ పర్సనల్లీ వెరీ క్లీన్. మనం రోజు స్నానం చేస్తాం, ఇల్లు తుడుస్తాం, కానీ గేట్ దాటితే ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడికి పోతుంది? దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి చల్తా హై యాటిట్యూడ్. ఎవరు చూడట్లేదు కదా, అందరూ చేస్తున్నారు, నేను ఒక్కడిని చేస్తే ఏం మారుతుంది? ఇదే ఒక పెద్ద విషయం, ఇదే పెద్ద మిస్టేక్. రెండవది ల్యాక్ ఆఫ్ ఓనర్షిప్. మనం ఇది నా రోడ్డు, ఇది నా పార్క్ అని ఫీల్ అయిపోతాం. కానీ పని విషయానికి వస్తే ఇది గవర్నమెంట్ పని అని వదిలేస్తాం, దాన్ని క్లీన్ కూడా చెయ్యం. అక్కడ ఒక చెత్త పడితే దాన్ని తీసి డస్ట్బిన్ లో కూడా వెయ్యం. ఇంకా మూడవది కాస్ట్ మైండ్ సెట్ లేకపోతే క్లాస్ మైండ్ సెట్. హిస్టారికల్లీ క్లీనింగ్ వాస్ అసైన్ టు స్పెసిఫిక్ సెక్షన్ ఆఫ్ పీపుల్. సో చాలా మంది క్లీనింగ్ ని తక్కువ పనిలా చూస్తారు. మనం తిన్న ప్లేట్ మనం కడుక్కోవడానికి కూడా సిగ్గుపడతాం. ఇలాంటి మైండ్ సెట్ అనేది మనుషుల నుండి చాలా దూరంగా పోవాలి. అప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది, నీట్ గా ఉంటుంది. మనం స్కూల్లో మోరల్ సైన్స్ క్లాస్ లో నేర్చుకున్నవన్నీ ఎగ్జామ్ లో రాసి మర్చిపోతున్నాం తప్ప వాటిని మనం రియల్ లైఫ్ లో అప్లై చేయడం లేదు. సరే, ప్రాబ్లం గురించి చాలా మాట్లాడుకున్నాం, మరి సొల్యూషన్ ఏంటి? ఎవరు చేంజ్ చేయాలి? మోడీ గారు వచ్చి మన ఇంటి ముందు చెత్త ఎత్తాలా? నో. ఎవరైనా రోడ్డు మీద చెత్త వేస్తుంటే పొలైట్ గా బ్రదర్ డస్ట్బిన్ అక్కడ ఉంది అని చెప్పండి. ఇంకా మీ ఫ్రెండ్స్ గ్రూప్ తో కూడా స్టార్ట్ చేయండి. స్టాప్ స్పిట్టింగ్, ఉమ్మేయడం ఆపేయమనండి. ట్రాఫిక్ రూల్స్ అనేది ఫాలో అవ్వమండి, హెల్మెట్ పెట్టుకోమనండి. ఇంకా ఎక్కడైనా క్యూ ఉంటే లైన్ లో ఓపిక్ గా నిలబడమనండి, అంతేగాని తోసుకోవద్దు అని చెప్పండి. బస్సులు ఎక్కేటప్పుడు కూడా తోసుకోవద్దు అని చెప్పండి. ఇంకా డస్ట్బిన్స్ వాడండి. ఒకవేళ డస్ట్బిన్ మీకు దగ్గరలో లేకపోతే మీరు తిన్న ప్యాకెట్ అనేది పాకెట్ లో పెట్టుకుని వెళ్ళి తర్వాత డస్ట్బిన్ లో వేయండి. పాకెట్ గలీజ్ అవుతుంది అని ఆలోచించకండి, మనం బట్టలు ఉతుక్కున్నాకనే కదా రెండోసారి వేసుకునేది. సో ఫైనల్ గా నా కన్క్లూజన్ ఏంటంటే సూపర్ పవర్ అంటే కేవలం వెపన్స్, జీడిపి, రాకెట్స్ ఒక్కటే కాదు. సూపర్ పవర్ అంటే ఉమెన్ సేఫ్టీగా ఫీల్ అయ్యే రోడ్స్, అంబులెన్స్ కి దారిచ్చే ట్రాఫిక్, చెత్త లేని స్ట్రీట్స్, డిసిప్లిన్ ఉన్న సిటిజన్స్. చేంజ్ మనతోనే స్టార్ట్ అవ్వాలి. ఈ వీడియో చూసిన వాళ్ళలో ఒక 10 మంది మారినా లేకపోతే ఇంకో 10 మందిని మార్చినా ఈ వీడియో సక్సెస్ అయిందని నేను ఎంతో భావిస్తాను. సో ఫ్రెండ్స్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.